ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వివరాలను మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, పరీక్షల షెడ్యూల్కు సంబంధించిన తాజా వివరాలేంటి? రానున్న విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ఉన్నత విద్యకు సంబంధించిన వివిధ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్లను వాటి తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వివిధ పరీక్షలు అంటే కేంద్ర స్థాయిలో జరగనున్నటువంటి జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్, నీట్ తదితర ప్రవేశ పరీక్షలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటన్నింటిలోకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మొత్తం అంటే ఈ ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు వరుసగా వివిధ పరీక్షలు రాష్ట్రంలో జరగనున్నాయి. వాటి కేంద్ర పరీక్షలతో పాటు రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా ఆ మధ్యలో గ్యాప్ లో పెట్టే విధంగా ఉన్నత విద్యా మండలి ప్రణాళిక చేసింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు రకరకాల పరీక్షలు ఉంటాయి. అందులో ఈఏపీ సెట్ అంటే దీనికి సంబంధించి అగ్రికల్చరల్ అదేవిధంగా ఇంజనీరింగ్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈఏపీ సెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నాయి. అంటే 29, 30వ తేదీలో ముందుగా అగ్రికల్చరల్ ఫార్మసీ కోర్సుల కోసం వెబ్సైట్ పరీక్ష జరుగుతుంది. ఆ తర్వాత 1వ తేదీ మే 1న సెలవు కాబట్టి మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోసం వెబ్సైట్ పరీక్ష జరగనుంది. వెబ్సైట్ కు సంబంధించి ఇప్పటికే కన్వీనర్ కూడా ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించింది. JNTUH ఈ పరీక్ష నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ డీన్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అదేవిధంగా డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సులో 2వ సంవత్సరంలో చేరడం కోసం నిర్వహించే ఈ సెట్ ను మే 12వ తేదీన జరపాలని ఉన్నత విద్యా మండలి నిర్వహించింది. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అదేవిధంగా బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ను జూన్ 1వ తేదీన నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించి దీనికి ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అదేవిధంగా లా సెట్ అంటే LLB కోర్సుల కోసం అదేవిధంగా LLM కోర్సుల కోసం ప్రవేశాలకు సంబంధించి జూన్ 6వ తేదీన ఎంట్రన్స్ ఉంటుంది. అదేవిధంగా MBA, MCA కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ ను జూన్ 8, 9లో 4 సెషన్లలో జరపాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అదేవిధంగా PGE సెట్ అంటే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGE సెట్ జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. వ్యాయామ విద్య DPED, BPED లాంటి వ్యాయామ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 11 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని ఒక షెడ్యూల్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే నిర్వహించనున్నారు. వీటన్నిటిని ఎవరెవరు ఏ యూనివర్సిటీ నిర్వహించనుందో ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. వాటికి సంబంధించిన కన్వీనర్లను కూడా ఖరారు చేసింది. కాబట్టి ప్రవేశ పరీక్షల్లో ఇప్పటికీ అకాడమిక్ పరీక్షలు అంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు అన్ని కూడా మార్చి నెలలోనే జరపడం కోసం దాదాపుగా ఇటు ఇంటర్ బోర్డు, SSC బోర్డు అదేవిధంగా యూనివర్సిటీలు కూడా ప్రణాళిక చేస్తున్నాయి. వాటి ఫలితాలు ఈ పరీక్షలన్నీ కూడా పూర్తి కాగానే ఈ ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధన్యవాదాలు నగేష్.